హలో ఆల్ ఆఫ్ యూ అండి, అందరికీ నమస్కారం. మనం గత వీడియోలో ఇంపార్టెన్స్ ఆఫ్ సీటెట్ గురించి డిస్కషన్ చేశామండి. అంటే సీటెట్ క్వాలిఫై అవ్వడం వల్ల లాభాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే అటు ఏపీ డిఎస్సికి కానీ తెలంగాణ డిఎస్సికి కానీ, అదేవిధంగా ఏపీ వాళ్ళు తెలంగాణ డిఎస్సికి కానీ, తెలంగాణ వాళ్ళు ఏపీ డిఎస్సికి కానీ ఎలిజిబుల్ అవుతామండి. అదేవిధంగా ఏపీ తెలంగాణ వాళ్ళు కూడా సెంట్రల్ టీచింగ్ పోస్టులు అయినటువంటి కేవీఎస్, ఎన్విఎస్, అదేవిధంగా రైల్వే టీచింగ్ జాబ్స్కి కూడా ఎలిజిబుల్ అవుతామండి. అందుకనే ఒక్క దెబ్బకి 3 పెట్టెలండి. ఒక్క సీటెట్ క్వాలిఫై అయితే ఈ 3 పోస్టులకి కూడా మనకి ఎలిజిబుల్ వస్తుందండి. అదేవిధంగా సీటెట్ క్వాలిఫై అవ్వటం వల్ల ఇంకొక మంచి అడ్వాంటేజ్ ఉందండి. అదేంటంటే మనకి టైం అనేది సేవ్ అవుతుందండి. ఇప్పుడు నాకు తెలిసి ఈ మంత్లో సీటెట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. ఇది క్వాలిఫై అయితే మనకి డిఎస్సి ప్రిపరేషన్ అవ్వడానికి మనకి టైం దొరుకుతుందండి. సో కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి సీటెట్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి, దాన్ని క్వాలిఫై అవ్వండి. సో ఇవాళ మనం ఈ వీడియోలో అసలు సీటెట్ ఎలా క్వాలిఫై అవ్వాలి, 90 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది మనం చూసుకున్నట్లయితే ఈ సీటెట్ అనేది 150 మార్కులకు ఉంటుంది. ఈ 150 మార్కుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 82, అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్కి 90 వస్తే క్వాలిఫై అయినట్లండి. ఇవాళ మనం ఈ వీడియోలో ఎలా క్వాలిఫై అవ్వాలి అనేది మనం చూసుకున్నట్లయితే, అంటే ఒక్కొక్క టాపిక్లో ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దామండి. ఈ సీటెట్లో సైకాలజీ అనేది మనకి 30 మార్కులకు ఉంటుందండి. ఈ 30 మార్కుల్లో మనకి 25 to 28 మార్క్స్ మనం సాధించగలిగేలా ఉండాలండి. సైకాలజీ 30 మార్కులకు ఉంటుంది. ఈ 30లో 25 to 28 మధ్యలో మనం సాధించేలా ఉండాలండి. ఈ సైకాలజీ అనేది సీటెట్కి గుండెకాయ లాంటిదండి. సైకాలజీ అనేది సీటెట్కి గుండెకాయ లాంటిది. ఎందుకంటే సీటెట్ క్వాలిఫై అవ్వాలన్నా, ఎక్కువ మార్కులు సాధించాలన్నా కానీ సీటెట్లో ఎక్కువ స్కోరింగ్ ఉంటేనే మనకు ఆ ఛాన్స్ అయితే ఉంటుందండి. సో అందుకనే సైకాలజీలో మ్యాక్సిమం మనకి ఎంత ఎక్కువ స్కోర్ చేయగలిగితే అంత మంచిదండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి తెలుగు అండి. ఈ తెలుగు అనేది 30 మార్కులకు ఉంటుంది. ఈ తెలుగులో మనం ఒక 25 మార్క్స్ చేసేలా ఉండాలండి. అయితే మన తెలుగు స్టేట్స్తో పోల్చుకుంటే ఇక్కడ సీటెట్లో తెలుగులో అడిగేటువంటి క్వశ్చన్స్ యొక్క డెప్త్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ సీటెట్లో తెలుగులో 25 మార్క్స్ అనేది సాధించవచ్చండి. సో యావరేజ్గా చూసుకుంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొంచెం తెలుగు మీద పట్టు ఉంటుంది కాబట్టి 25 మార్క్స్ అయితే చేసేలా ఉండాలండి. అదే కొంచెం ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే ఒక యావరేజ్గా చూసుకున్నట్లయితే ఒక 15 మార్క్స్ చేసే విధంగా అయితే తప్పకుండా ఉండాలండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ అనేది కూడా 30 మార్కులకు ఉంటుంది. ఇక్కడ 30 మార్కుల్లో యావరేజ్గా చూసుకున్నట్లయితే ఒక 20 నుంచి 22 మధ్యలో చేసే విధంగా ఉండాలండి. ఏది ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ మీద పట్టు ఉంటుంది కాబట్టి యావరేజ్గా చూసుకున్నట్లయితే ఒక 20 నుంచి 22 మధ్యలో చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే ఒక 15 మార్క్స్ అయితే చేసేలా ఉండాలండి. సో తెలుగు, ఇంగ్లీష్ అనేది ఆప్షనల్ అండి. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీద అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు యావరేజ్గా చూసుకున్నట్లయితే ఒక 25 మార్క్స్ చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక 20 నుంచి 22 మధ్యలో చేసే విధంగా ఉండాలి. సో ఈ రెండు ఆప్షనల్ కాబట్టి తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే తెలుగులో 25 మార్క్స్, అదేవిధంగా ఇంగ్లీష్లో 15 మార్కులు చేసే విధంగా ఉండాలి. ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే ఇంగ్లీష్లో 20 నుంచి 22 మధ్యలో, అదేవిధంగా తెలుగులో ఒక 15 మార్కులు చేసే విధంగా అయితే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ అండి. ఇక్కడ మ్యాథ్స్, సైన్స్ కూడా ఆప్షనల్ అండి. అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే మ్యాథ్స్లో 20 నుంచి 22 మధ్యలో చేసే విధంగా ఉండాలి. సైన్స్లో ఒక 12 చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా సైన్స్ వాళ్ళైతే వీళ్ళకి సైన్స్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఒక 20 నుంచి 22 మధ్యలో సైన్స్లో చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా వీళ్ళకి మ్యాథ్స్ మీద కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్లో ఒక 15 చేసే విధంగా ఉండాలి. ఓకే, ఈ రెండు కూడా ఆప్షనల్ అండి మనకి
తెలుగు ఇంగ్లీషు ఎట్లాగా ఆప్షనలో మనకి మ్యాథ్స్ సైన్స్ కూడా అంతే అండి. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే 30కి 20 నుంచి 22 మధ్యలో, అదేవిధంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే 12 చేసే విధంగా ఉండాలండి. అదేవిధంగా సైన్స్ వాళ్ళైతే సైన్స్లో 20 నుంచి 22 మధ్యలో, అదేవిధంగా మ్యాథ్స్లో అయితే ఒక 15 మార్కులు చేసే విధంగా ఉండాలండి. సో మనకి యావరేజ్గా చూసుకుంటే మొత్తం ఒక 94 మార్కుల దాకా మనం ఈజీగా సీటెట్లో స్కోర్ చేయొచ్చండి. అది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళైనా కానీ మనం ఒక 94 ఈ యొక్క స్కీమ్తో, ఈ యొక్క టేబుల్తో మనం ఈ యొక్క మార్కులతో మనం ముందుకు వెళ్తే కనుక మనం ఒక 94 మార్కులు చేయటానికైతే అవకాశం ఉంటుందండి. సో ఇంకా ఎక్కువ చేయగలిగితే ఓకే, అది మీ యొక్క ప్రిపరేషన్ బట్టి ఉంటుందండి. సో నేను యావరేజ్గా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ క్యాండిడేట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వీడియో చేశానండి. యావరేజ్గా ఒక 94 మార్కులు అయితే మనం సీటెట్లో క్వాలిఫై అయితే కావచ్చండి. కావున ఇప్పుడు డిఎస్సి ఏపీలో ఎవరికైతే డిఎస్సి మిస్ అయిందో, అదేవిధంగా తెలంగాణ వాళ్ళు డిఎస్సి సాధించాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వెంటనే మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సీటెట్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సీటెట్లో. సో కాబట్టి సీటెట్లో ఎక్కువ స్కోర్ సాధించి డిఎస్సిలో ముందుండాలి. అదేవిధంగా ఇప్పుడు కేవీఎస్ ఎన్వీఎస్ కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేటట్టు అవకాశం ఉందండి. సో సీటెట్ క్వాలిఫై అయితే అటు ఏపీ డిఎస్సి, తెలంగాణ డిఎస్సి, కేవీఎస్ ఎన్వీఎస్ రైల్వే టీచింగ్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతాం. కాబట్టి మన యొక్క టెట్ యొక్క ప్రిపరేషన్ టైం అనేది తగ్గిపోతుంది. అప్పుడు డిఎస్సి యొక్క ప్రిపరేషన్ టైం అనేది పెరుగుతుంది. కాబట్టి ఒక సీటెట్ క్వాలిఫై అయితే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఈ సీటెట్ మీద చాలామందికి ఒక పెద్ద డౌట్ అయితే ఉందండి. ఆ డౌట్ ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, అసలు దాన్ని ఎందుకు ఆ డౌట్ వచ్చింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దామండి. బాయ్.